హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు అభినవ సీత పార్ట్ 27. సీతకు నెలలు నిండుతున్నాయి. అనంత పరిస్థితి, జ్యోతి పరిస్థితి అర్థమైంది. తాను అనంతకు ఎదురుగా ఉంటే అలానే పాడైపోతాడు. తనకు దూరంగా ఏదైనా ఒక ప్లాన్ చేసుకోవాలి అని డెలివరీ తరువాత అని ఆలోచిస్తుంది. శాంతి డెలివరీ అయినది. బాబు పుట్టాడు. శాంతికైతే ఎక్కడ లేని ఆనందం. జ్యోతి కూడా శాంతిని బాగా చూసుకుంటుంది. అసలు భూమి మీద శాంతి నిలవటమే లేదు. బాబును చూసుకుని చాలా మురిసిపోతుంది. శాంతి, సంతోష్ బాబుకు 21 ఉయ్యాలలో సింపుల్గా చేయటానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అనంత్, సీత ఒకరికొకరు విడాకులు తీసుకుని దూరమైపోయారు. రోజు రోజుకి అనంత్ తాగి పాడవుతుంటే సీత మీద కోపం జ్యోతికి బాగా వస్తుంది. ఇంత ప్రేమను నేను పంచినా, తనను ఇంత బాగా చూసుకుంటున్నా, దానికోసం అంతలా మనిషి పాడవుతున్నాడు అని జ్యోతి ఉక్రోషం మొత్తం వెళ్ళగక్కటానికి శాంతి వాళ్ళ బాబు ఉయ్యాల వేడుకను తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆ రోజు సంతోష్, శాంతి వాళ్ళ బాబుకి నామకరణం శాస్త్రోక్తంగా చేసుకొని ఇద్దరు అన్యోన్య దంపతులుగా బాబుని ఉయ్యాల్లో వేసి చక్కని జంటగా నిలిచారు అని జ్యోతి, ఎవడికి పడితే వాడికి కడుపు చేసుకుంటే పిల్లల జీవితాలు అగాధాలు అవుతాయి, చూడు ఎంత పద్ధతిగా ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ బిడ్డని ప్రతి వేడుకలో ధైర్యంగా ముందుంటారు, అడ్డదిడ్డంగా పుట్టిన పిల్లలకు ఎంత ప్రేమను పంచినా కన్నవారు కూడా కాలేరు అని సుమంత్ వాసంతిని కూడా చూస్తూ సీతని ఇష్టానికి అనేస్తుంది. ఎందుకంటారు తెలియదు, ఎందుకు కంటారో తెలియదు, వాళ్ళు ఎందుకు బ్రతుకుతారో తెలియదు అని సీతను చూస్తూ అన్నది. జ్యోతికి వత్తాసుగా శాంతి మాటలు అందుకుంది. మీరు కాబట్టి ఇంట్లో ఉంచుకుంటున్నారు ఆవిడ గారిని, అదే మా ఇంట్లో అయితే అన్నయ్య సైలెంట్గా ఉన్నప్పుడే జుట్టు పట్టి బయటికి గెంటేసేదాన్ని నేను. పద్ధతిగా కాపురం చేస్తే పిల్లల జీవితాలు బాగుంటాయి. అంత ఒళ్ళు పట్టలేకపోతే దొంగచాటుగా ఒంటికి కొవ్వు తగ్గించుకోవచ్చు. పిల్లలను ఎందుకు కనటం, వాళ్ళని రేపు దిక్కులేని వాళ్లగా ఎందుకు ఉంచటం? ఆడదై పుట్టాక ఆ మాత్రం ఆలోచన ఉండకూడదు అని శాంతి అన్నది. అప్పటికే సీత కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగకుండా కారిపోతున్నాయి. సీత అప్పటి వరకు ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా ఏ రోజు బాధపడలేదు. కానీ తమ బిడ్డ రేపు నిజంగానే వేరొకరి చేతిలో గొప్పగా బతికినా కానీ తల్లిగా దగ్గరికి నేను, తండ్రిగా అతను చేరుకోలేము అంటే మేమెంత దౌర్భాగ్యులం కదా. అనంతతో పెళ్లి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు తాను అనంత పక్కన కూర్చుని ఒక్క కార్యము చేసింది లేదు. పెళ్ళాం అయి ఉండి కూడా దొంగ కాపురం చేసినందుకు ఈరోజు బిడ్డని సమాజంలో తప్పుగా నిలబెట్టి నేను కావాలని చేతులు దులుపుకోవటానికి సుమంత్కి ఇచ్చినట్టుగా ఉంది. అసలు నా బిడ్డని సుమంత్కి ఎందుకు ఇస్తాను అన్నాను? ఆ భగవంతునికి తెలుసు, నాకు తెలుసు. నా భర్త నా జీవితకాలం ఉండడు. నా బిడ్డే నాకు ప్రాణంగా చూసుకోవాలి అని ఎన్నో కలలు కంటున్న సీతకి, ఆ బిడ్డపై ప్రాణాలే పెట్టుకున్న సీతకి వాసంతి సుమంత్ని కాక వేరే అతన్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డ క్షణం. ఆమె సుమంత్కు బిడ్డను ఎందుకు ఇస్తానన్న దగ్గర నుంచి ఆమె ఎన్ని బాధలు పడుతుందో, భర్త లేక బిడ్డ లేక నా జీవితం ఏంటి అని ఆ సీతమ్మ తల్లి కన్నీళ్లు ఆ గది గోడలకు తెలుసు, తడిసిపోయిన దిండ్లకు తెలుసు. తన పొట్టపై చేతులు వేసుకుని ఎన్నో నిద్రలేని రాత్రులు బిడ్డతో మాట్లాడుతూ, మరీ ఇంత పాపిష్టి జన్మ అయింది ఏంటి నాన్న మీ అమ్మది? నిన్ను భూమి మీదకి తీసుకుని రాకుండానే నేను దూరం చేసుకునే అంత దౌర్భాగ్యపు స్థితి నాకెందుకు ఆ భగవంతుడు కల్పించాడు? నువ్వు కడుపులో పడకముందే నాకు దూరంగా ఉండటానికి నిశ్చయించుకుని నా ముందు ఇంత సమస్య పెట్టావా? మీ నాన్న ఎలాగూ నాకు దగ్గర కాలేడు. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళటానికి సిద్ధపడే నా కడుపులో చేరావా? ఇద్దరి ప్రేమ బంధాన్ని కలపటానికి, నిన్ను ఇవ్వటానికి నాకు కష్టంగా ఉన్నా తప్పక మీ బాబాయి జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత అంతో ఇంతో నాకుంది. నిన్ను తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతికిస్తా. కానీ నీ ఇంటి పేరు, మీ
అబ్బాయి చేతిలో నువ్వు ఉంటేనే మీ నాన్న ఇంటి పేరు నీ ఇంటి పేరుగా ఉంటుంది. అందుకే నిన్ను వాళ్ళకి ఇస్తానని వాళ్ళకు మాట ఇచ్చి పెళ్లి జరిపించాను. వాసంతి ఎంగేజ్మెంట్ రోజు. సీత సంతోష్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. సంతోష్కి ముక్కుకు కట్టిన కర్చీఫ్ తీసేయ్ అన్నయ్య అని అంటే తీసేశాడు. వాసంతి సంతోష్ను చూసి గబుక్కున లేచి నిల్చుని అన్నయ్య అన్నది. సంతోష్కి ఏమీ అర్థం కాక అలానే నిల్చున్నాడు. సీత వాసంతిని చూస్తూ ఏ ఆడపిల్లకైనా పెళ్ళి అంటే చాలా అపురూపం. ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు సంతోషంగా ఉంటారు. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే నువ్వెవరినో ప్రాణంగా ప్రేమించావు కదా అన్నది. వాసంతి సంతోష్ కేసి చూసింది. ఇంతలో వాసంతి తల్లిదండ్రులు వచ్చారు. సంతోష్ని చూస్తూ నువ్విక్కడున్నావేంటి? నిన్నెవరు పిలిచారు అని వాసంతి తల్లిదండ్రులు అడిగారు. సీత ఆయన మా అన్నయ్య. మీరు పిలిచారని రాలేదు. నాకు తోడుగా వచ్చాడు. చూడండి అమ్మా, నేను ఒక మాట అంటాను, తప్పుగా అనుకోవద్దు. నా వంటలు బాగున్నాయి అని నన్ను కనుక్కోవటానికి చాలా కష్టపడి నాకు ఆర్డర్ ఇచ్చారు. ఒక పూట తింటే రెండవ పూట అరిగిపోతుంది. అయినా కానీ గొప్పగా చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో నన్ను పిలిచారు. మరి అంత గొప్పగా నీ బిడ్డ జీవితం ఉండాలి అంటే నీ బిడ్డ మనసులో ఉన్నవాడికి ఇస్తేనే బాగుంటుంది అని మీకు తెలియదా? వాసంతి తల్లి చూడమ్మా, నువ్వంటే మాకు ఒక గౌరవం ఉంది. ఇందులో కలగజేసుకోకు. నీకు తెలియదు వాళ్ళ గురించి అని అన్నది. సీత నవ్వుతూ నా ఇంటి గురించి నాకే తెలియదా అన్నది. వాసంతి తల్లిదండ్రులు అంటే నువ్వు అనంతకు రెండో భార్యవా అని అన్నది. సీత అవును, అతనికి రెండవ భార్యని. వాసంతి తల్లి ఇక మరి నీకు ఆ కుటుంబం గురించి తెలియనిది ఏముంది? నీ మొగుడే అంత సంపాదిస్తున్నాడు, మొత్తం మొదటి భార్యకు పెట్టుకుంటున్నాడు. నిన్ను అసలు డేకను కూడా డేకట్లేదు, నీకు తిండి కూడా పెట్టట్లేదని బయట అంటారు. ఇక నువ్వు ఎలా చెప్తావు ఆ ఇంటి గురించి అని అంటే సీత నా మొగుడు నాకు తిండి పెట్టట్లేదని ఎవరు చెప్పారు? ఆ కుటుంబం గురించి మీకేం తెలుసు? వాళ్ళందరూ మంచివారే. వాసంతి తల్లి ఆ ఇంట్లో నిన్ను ఒక పని మనిషిగా చూస్తారని నీ సవతి నిన్ను చీడ పురుగు కంటే ఎక్కువ చూస్తుందని మీ ఇంట్లో పని మనుషులు ఊరంతా చెప్తున్నారులే అని వాసంతి తల్లి అన్నది. సీత చూడమ్మా, ఆడది ఇంట్లో పని చేసుకోవాలి. నా ఇంట్లో నేను పని చేసుకున్నంత మాత్రాన వాళ్ళు నన్ను రాసి రంపాన పెడుతున్నారు అనుకుంటున్నారు. సరే జ్యోతి పెడుతుంది అని అంటే ఒప్పుకుంటా. ఎందుకంటే తన ప్రాణంగా భర్తను ప్రేమించింది. అతనిని వేరొకరితో పంచుకోలేక నన్ను అంటుంది. అంతేకాని ఆమె వేరే ఎవరిని అంత చెడుగా అనేది కాదు. వాసంతి తల్లి నీకు వాళ్ళంతా ఇష్టమైన వాళ్ళు, అందుకనే నువ్వేమైనా చెప్తావు. ఆ కొంపలో ఒక్కరికి కూడా పిల్లా పాపలు లేరు. మీ అత్తగారు ముగ్గురిని కన్నది కానీ ముగ్గురికి కూడా సంతాన యోగం లేదంటే అది ఎంత దరిద్రపు కొంపో అర్థం చేసుకో అన్నది. సీత మా ఆడపడుచు గర్భంతోటి ఉంది, కాన్పుకి పుట్టింటికి వచ్చింది, మీకు తెలియదా అన్నది. వాసంతి తల్లి తెలుసులే అని సంతోష్ని చూసి సీతను చూస్తుంటే సంతోష్ ముఖం నేలకు వేశాడు. వాసంతి తల్లి ఉన్నదిలే, పెళ్ళయి ఎన్ని సంవత్సరాలవుతుందో, సంతోష్ వాళ్ళ అమ్మ ఎన్ని హాస్పిటల్కు తిప్పిందో, ఆ కడుపు ఏ సూది మందుకు వచ్చి ఉంటుందో నాకు తెలిసి అని ఏదో అనబోయి సంతోష్ని చూసింది. సంతోష్కి బాధగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీత ఆ ఇంట్లో పిల్లా పాపలు లేరు అంటున్నారు, నేను కడుపుతో ఉన్నాను అంటే అన్నది. వాసంతి తల్లి వాయమ్మో, జ్యోతమ్మ మొగుడిని బాగానే పంపిందే అన్నది. సీత పిన్ని మీకు ఆ ఇంటిపై కోపం ఎందుకు అని అన్నది. వాసంతి తల్లి సుమంతతో జరిగిన ఎంగేజ్మెంట్ అంతా చెప్పింది. సీత పిన్ని ఒక మాట అడగనా అన్నది. వాసంతి తల్లిదండ్రులు అడగమంటే పెళ్ళైపోయాక సుమంతికి అలా జరిగితే ఏం చేస్తారు వాసంతిని మీరు అన్నది. వాసంతి తల్లి ఏం చేస్తాం, దాని కర్మ అనుకొని ఉండేవాళ్ళం. ఎలాగూ ఆ కొంపలో సంతానం లేదు, అందులో దీని బతుకు ఇలా తెల్లారింది అనుకునేవాళ్ళం. కానీ మాకు భగవంతుడు మేలు చేసి ముందుగానే చెడగొట్టేశాడు అన్నది. సీత ఇప్పుడు నీ కూతురికి అంత మేలు జరిగిందా, అంత మంచివాడు వస్తున్నాడా అన్నది. వాసంతి తల్లి అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు మేము చేసే అతని గుణం మంచిది అని. 2 పిల్లలు ఉన్నారు, భార్య ఈ మధ్యనే పోయింది, బొచ్చడు సంపాదన ఆస్తి ఉంది. కర్మకాలి దీనికి పుట్టినా పుట్టకపోయినా నీ సవతిలాగా గొడ్డుబోతుది అనిపించుకోదు.
ఇంట్లో పిల్లల కోసం తను కనటం లేదు అనిపించుకుంటుంది. అందుకే చేస్తున్నాము అని అన్నారు. సీత నవ్వుతూ వాసంతి తల్లిదండ్రులతో, మీరు మీ కూతురు మనసు ఆలోచించటం లేదు. ఆమె జీవితంలో ఏదో నిందలు పడుతుంది, ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. అది ఎవరి కర్మఫలాన్ని బట్టి వాళ్ళకుంటుంది. సుమంత్తో ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. అంటే సుమంత్ పడుతున్న నిందలు వాసంతి కూడా పడుతున్నట్టేగా. మీ బిడ్డ మంచి జాతకురాలు కాదనే కదా మీరు అలా పిల్లలు ఉన్నా అతనికి చేస్తున్నారు అని సీత అడిగితే, వాసంతి తల్లిదండ్రులు అవును అని చెప్పారు. సీత, మరి నీ కూతురు మనసులో మొదటగా మీరు చూపించిన ప్రేమ ఆమె మనసులో పెట్టుకుంది, దాన్ని పెంచుకుంది. ఈరోజు ఇంకొకరిని చూపిస్తున్నారు. మరి ఆ మనసు తట్టుకోలేక ఏడుస్తుంది. దానికి ఏం చెప్తారు అని అంటే, వాసంతి తల్లి 4 రోజులు ఏడ్చి అదే ఊరుకుంటుంది. సీత, అంత కష్టంగా ఎందుకు చేయాలి పిన్ని? ఒకరికి ఒకరు అర్థం చేసుకునే ప్రేమ దొరకటం ఎంత అదృష్టమో తెలుసా? అది ఎవరికీ దొరకదు. వాళ్ళు ఒకరికొకరు కోరుకుంటున్నారు. మీరు వాళ్ళకి అడ్డుపడి వేరే చెయ్యాలి అనుకుంటున్నారు. మీరు మనసు పెట్టి ఆలోచిస్తే వాళ్ళిద్దరి జీవితాంతం సంతోషంగా ఉంటారు. వాళ్ళు నష్టజాతకులు అనిపించుకోరు కదా. ఇప్పుడు వాసంతిని వేరే చోటకి పంపిస్తే ప్రతి క్షణం ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకుంటే సుమంత్కు అట్లా జరిగింది అని మనసులో పెట్టుకొని, మా ఇంట్లో అడుగు పెట్టాక మాకు ఇలా అయింది అని వేరొక చోట అనరా? అప్పుడు వాసంతి సంతోషంగా ఉంటుందా? వాసంతి తల్లి, నాకు ఉన్న ఒక్క అమ్మాయిని ఏడిపించాలని కాదు, కానీ అసలు ఆ ఇంట్లో పిల్లా పాపలు మెదరటం లేదు అని ఊరంతా కోడై కూస్తున్నారు. సీత, కోడై లోకం కూస్తుంది అన్నారు. శాంతి కడుపుతో ఉంది, నేను కడుపుతో ఉన్నా. రేపు మా పిల్లలు ఆ ఇంటి వారసులే కదా. వాసంతి తల్లి, ఏమోనమ్మా, లోకం రకరకాల మాటలు అంటుంది. దాని మనసుకు ఉంటుందిగా. ఒక బిడ్డను కనాలని, లేదా భర్తకు కలిగిన పిల్లలైనా ఉండాలి అనుకుంటుంది. దాన్ని అమ్మ అని పిలిచేవారు ఉంటే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది అని వాసంతి తల్లి అంటే, సీత, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి. వారి కర్మఫలం బాగా లేదని పిల్లల కోసం వారిద్దరి అన్యోన్యమైన జీవితాన్ని వదులుకుంటారా? దానివల్లే వచ్చే నష్టం చెప్పనా అని సీత అంటే, వాసంతి తల్లిదండ్రులు చెప్పమ్మా అన్నారు. మా ఆయన జ్యోతి అక్క ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. వారిద్దరి భార్యాభర్తల జీవితానికి ఏ ఆటంకం లేదు. ఇద్దరు ఒక్కరోజు కూడా గొడవ పడరు. ఒకరికొకరు ప్రేమను పంచుకుంటారు. దేవుడు జ్యోతికి లోపాన్ని పెట్టాడు అనేసి నన్ను వారి జీవితంలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది. నా కడుపులో బిడ్డ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాడు. మా అత్తగారు ఇంటి వారసుడు కోసమని పెళ్లి చేశారు. ఈరోజు ఇంటి వారసుడు నా కడుపులో నా బిడ్డ అని ఒప్పుకోవటానికి జ్యోతికున్న రోగం ఎక్కడ ముదురుతుందో, లేకపోతే తన మేనకోడలు ఏమవుతుందో అని భయపడుతున్నారు. నా బిడ్డకు కలంకం వచ్చినా ఆ ఇంటి బిడ్డ అని నేను మోస్తున్నాను అని సీత కన్నీళ్లు పెట్టుకొని బాధగా చెప్తుంటే, వాసంతి తల్లిదండ్రులు, అదేంటమ్మా, ఆ ఇంటి వారసుణ్ణి వారసులు అనకుండా ఇంట్లో ఇలా అందరూ ఉండటం ఏమంత భావ్యము అన్నది. సీత, మా ఆయన నన్ను ముట్టుకున్నాడు అంటే జ్యోతక్క ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని భయపడుతున్నారు. అంటే వారిద్దరి ప్రేమ అంత ఉన్నది. నేను వారి జీవితంలోకి వెళ్ళినందుకు మా ఆయన కూడా ఎంతో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆ రోజు పిల్లలు లేరు, ఏమీ లేరు. లేకపోతే ఏమవుతుంది? దేశానికి వచ్చిన నష్టమైతే ఏమీ లేదు కదా అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇంతమంది జీవితాలు అగాధంగా ఉండకపోయేది. పిల్లల గురించి కాదమ్మా, ఇప్పుడు నా జీవితం చూడు ఎలా ఉంది. ఆడపిల్ల గుక్కెడు మంచినీళ్ళు తాగి అయినా కానీ భర్త గుండెల్లో చేరితే అదే ఆమెకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. పిల్లలు పిల్లలు అంటారు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. రెక్కలు రాగానే ఎగిరిపోతారు. అది భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు బతికేవారు ఉంటే జీవితం కడదాకా వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది. ఆలోచించండి. ఉన్నంతలో పిల్లలను సాకితే మాకేమిచ్చారు అంటారు. గొప్పగా సాకితే మా తాతలది అంటారు. వాళ్ళ గురించి కాదు పిన్ని. ఇప్పుడు వాసంతికి పెళ్లి చేసి పంపిస్తారు. ఏదో పండక్కి వచ్చిపోతుంది. నువ్వు బాబాయే కదా ఉండవలసింది. మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. ఎవరికి వారు ఈ వయసులో మిగిలిపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి.
వాసంతి తల్లిదండ్రులు ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వచ్చిన అతనికి ఏమని సమాధానం చెప్పాలమ్మా మేము అని అన్నారు. సీత, మీరు సుమంత్కి ఇవ్వటానికి ఒప్పుకుంటే అతని కాళ్ళ వేళ నేను పడతాను. సుమంత్ ఎంత మంచివాడో మీకు కొంతగా తెలిసి ఉండొచ్చు, కానీ మీ బిడ్డకి తెలుసు కదా అని అంటే వాసంతి తల్లిదండ్రులు, అది రోజు అతని కోసమే ఏడుస్తుంది. పిల్లలు అనేది ఉంటే మాకు సుమంత్కి ఇవ్వటానికి ఏ అడ్డు ఉండకపోయేది. ప్రశాంతంగా వారికి పెళ్లి చేద్దుము. ఇప్పుడు చేసే అతనికి 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని ఇల్లు ప్రశాంతంగా ఉండదమ్మా. ఎప్పుడు మొగుడు పెళ్ళాలి అంటే ఎలా? అందుకనే నా ఆరాటం పిల్లల కోసం అని అన్నది. సీత, భగవంతుడు ఎవరికి ఎలా పెట్టాలో అలా పెడతాడమ్మా. మీరేమో నీ కూతురు పిల్లలు ఉండరేమో అని భయపడుతున్నారు. మరి మా జ్యోతక్క ఒక్కరోజు కూడా మాకు పిల్లలు లేరు అని అనుకోవటం లేదు, బాధ కూడా పడటం లేదు అని సీత అంటుంటే వాసంతి తల్లి, అదొక మనిషా, అదొక ఆడజన్మ, అందుకే భగవంతుడు దానికి ఇవ్వలేదు. కనీసం మనకు పిల్లలు లేకపోయినా వేరే పసిపిల్లలను చూసి ముద్దు మురిపంగా అనిపిస్తుంది అంటుంటే సీత, జ్యోతి బుద్ధి మంచిది కాక భగవంతుడు లోపం పెట్టారు, ఒప్పుకుంటా. మరి మా మరిది సుమంత్ మంచివాడు కాదా? నీకు తెలుసు కదా. మరి భగవంతుడు అతన్ని ఒక చేత కానివాడిలా లోకంలో నిలబెడితే తను ధైర్యంగా ఉండి నీ కూతురిపై ప్రేమను గుండెల్లో పెట్టుకొని జీవిస్తున్నాడు. భగవంతుడు అతనికి ఇలా చేశాడు అనేసి కనీసం ఇప్పటి వరకు ఏ చెడు అలవాట్లకు కూడా పోలేదు. చక్కని సంపాదన, మంచి అందగాడు, భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూస్తాడు. ఎందుకంటే ఆడవారంటే ఎంత గౌరవమో నేను చూశాను. అలాంటి మనిషి భార్యను ఎంత గొప్పగా ప్రేమిస్తాడు అని సీత అంటుంటే వాసంతి తల్లిదండ్రులు కూడా, మా అమ్మాయి కూడా అతని కోసం తప్పిస్తుందమ్మా, మేమే బలవంతంగా చేస్తున్నాము. మంచివాడే కానీ పిల్లల కోసమే ఆలోచిస్తున్నావు, నువ్వేమనుకోనంటే ఒక మాట అడగనా అన్నది. సీత, అడుగు పిన్ని అని అంటే వాసంతి తల్లి, ఎలాగూ జ్యోతి నిన్ను వారి జీవితంలో చేరనివ్వటం లేదు అన్నావు. నీ కడుపులో బిడ్డ ఆ ఇంటి వారసులు కదా, అది వీళ్ళకి ఇచ్చేస్తే ఆ బిడ్డకు తల్లిదండ్రులు వీళ్ళవుతారు అని అనగానే సీతకి గుండెల్లో నొప్పి వచ్చినంత పని అయినది. సీత, అమ్మా, అతనితో జీవితం నాకు లేదు, కనీసం ఈ బిడ్డ అయినా నాకు తోడుగా ఉంటుంది అని సీత బాధగా అంటే వాసంతి తల్లి సీత దగ్గరికి వచ్చి, నేను ఇలా అంటున్నానని నువ్వు బాధపడకు. అతనితో దొంగ కాపురం చేసిన మీ జీవితం ఏమి సుఖంగా ఉండదు. జ్యోతి మారుతుంది అని ఎవరూ అనుకోరు. ఈ బిడ్డని నీ దగ్గరే పెట్టుకుని జీవితకాలం ఒంటరిగా ఉంటావా? నీకంటూ ఒక కొత్త జీవితం ఎదురు చూస్తుంది. నీ మంచి మనసుకి భగవంతుడు మంచే చేస్తాడు. నీ చేతి వంటలోనే నీ మనసు దాగి ఉంటుంది. ఇప్పుడు నీ బిడ్డకు కలంకం ఉంది. ఆ ఇంటి బిడ్డగా రేపు వీళ్ళిద్దరి చేతికి వస్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆలోచించు. సీత బిడ్డని వదులుకోవటానికి మనసు ఒప్పలేదు, కానీ ఎలాగూ కలంకం అంటిస్తుంది జ్యోతి. అదే బిడ్డని సుమంత్కిస్తే తను తండ్రి అవుతాడు, ఆ ఇంటి పేరు మోస్తాడు. సుమంత్ వాసంతుల జీవితం బాగుపడుతుంది, వాళ్ళ ప్రేమ గెలుస్తుంది అని తప్పక ఇస్తానని ఒప్పుకొని అక్కడ అందరితో మాట్లాడి పెళ్లి జరిపించింది. ఆ రోజు నుంచి సీత బిడ్డని సుమంత్కు ఇవ్వాలి అని మనసు అన్నప్పుడల్లా ఆమె కన్నీళ్లు ఆగకుండా వరదలై ప్రవహించిపోతున్నాయి. ఆ కడుపులో బిడ్డతోటి ఎన్నో ముచ్చట్లు చెప్పింది. నాలాంటి ఆడపుట్టక ఎవ్వరూ పుట్టకూడదు. ప్రతి క్షణం ధైర్యంగా ముందుకు వెళుతూనే ఉన్నాను, కానీ నా అనేటివి అన్నీ నాకు దూరమే చేస్తున్నాడు ఆ భగవంతుడు. ఇక నిన్ను కూడా వదులుకోమని భగవంతుడు చెప్పాడు కనుక ఇక నేను అతనిని చేతులెత్తి మొక్కను. పేదరికం ఇచ్చినా బాధపడలేదు, పెళ్లి చేయకపోయినా బాధపడలేదు, రెండో భార్యగా పంపించినా బాధపడలేదు, అతను నాతో కాపురం చెయ్యకపోయినా బాధపడలేదు, ఎన్ని కష్టాలు పెట్టినా బాధపడలేదు. కానీ ఈరోజు ఈ బంధం కూడా నా నుంచి దూరం చేస్తున్న భగవంతుని తిట్టలేను. ఇక నా జీవితానికి ఏం మిగిలించాడు? ఆయనకి చేతులెత్తి మొదకాలి. నాకిచ్చిన సుఖాలు ఇక చాలు, తీసుకుపో ఈశ్వర పరమేశ్వర. ఈ బిడ్డను వాళ్ళకి ఇచ్చేశాక నా ఒంటరి జీవితానికి తోడుగా ఉండు, లేదంటే తీసుకుని పో. నాకొద్దు ఈ జీవితం అని మనసులో స్మరించుకుంటుంది. ఇక దేవుడికి ఏ పూజ పునస్కారాలు చేయకూడదని బాగా డిసైడ్ అయింది.
అంత నిర్ణయం తీసుకోవటానికి ఎంత కుమిలిపోతూ జీవితాన్ని పోరాడుతుంటే ఎంత నరకయాతన అవుతుందో. సీతకు భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఏ రోజు అతనిని నిందించలేదు. ఒక్క పువ్వు పెట్టైనా దండం పెట్టుకునేది. అటువంటి మనిషి భగవంతునిపై అలిగింది అంటే తన బిడ్డను కూడా తనకు లేకుండా దూరం చేశాడు అనే కోపం. ఆ బిడ్డ కోసం అన్ని బాధలు పడుతున్నా సీతకిప్పుడు జ్యోతి, శాంతి మాటలు మనసుకు కుచ్చుకుంటున్నాయి. ఎంత వద్దన్నా సీతకు కన్నీళ్లు ఆగటం లేదు. భర్తతో ప్రశాంతమైన జీవితం లేదు. బిడ్డతో బ్రతికే యోగము లేదు. శాంతి, జ్యోతి ఇద్దరు సీతని అనకూడని మాటలు అంటుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.